హాయ్ వ్యూవర్స్, ఆంజనేయులు. ఇప్పుడు నేను మా యొక్క యూజర్లోకి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు నేను నాన్న ఫ్యామిలీ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ అనేది నేను ఏదైనా రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, సైన్ ఇన్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో చూడండి పాస్వర్డ్ రాంగ్ ఉంటుంది. మరీ టైప్ చేస్తాం, పాస్వర్డ్ రాంగ్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఈ ఎంటర్ యువర్ పాస్వర్డ్ యూ రిమెంబర్, మీకు ఏదైనా గుర్తుకుందనుకోండి ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్లు. ఓకే, సో ఆ పాస్వర్డ్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ చేస్తారు చూడండి, లాస్ట్ పాస్వర్డ్ అది కూడా రాంగ్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూడండి గెట్ వెరిఫికేషన్ కోడ్ బై ది మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ ఉంటుంది, లాస్ట్ ఫోన్ నెంబర్ డిజిట్స్ ఉంటాయి. ఓకే, దీని ద్వారా మీరు ఇలా పొందొచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను నా యొక్క జీమెయిల్ ఐడితోనే. ఇప్పుడు మీ యొక్క జీమెయిల్కి మీరు ఒకవేళ ఇక్కడ ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇందులో చేంజ్ బటన్ చూడండి, ఈ చేంజ్ బటన్ అనేది మీరు ప్రెస్ చేసినట్లయితే మీ కంప్యూటర్లో ఫొటోస్ ఉన్నట్లయితే సెలెక్ట్ ఫొటోస్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఏదైనా ఇమేజ్ ఉన్నట్లయితే ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఓపెన్ అయిపోతుంది. ఇది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి వీడియో అనేది ఆ ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్లు మనం. ఇక్కడ ఎంత ఉండాలి ఇమేజ్ మనకు అనేది. ఇక్కడ సేవ్ చూడండి, సెట్ యాజ్ ప్రొఫైల్ ఫోటో అని క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది మనకు సెట్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, తర్వాత మీరు మీ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ గేర్ ఐకాన్ బటన్ ఉంది కదా, దీని సెట్టింగ్స్ బటన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇందులో సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇన్ని ట్యాబ్స్ ఉన్నాయి, జనరల్, లేబుల్, ఇన్బాక్స్, అకౌంట్ అండ్ ఇంపోర్ట్స్ అని. అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇందులో చేంజ్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా, ఆ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ సపరేట్ పేజ్ వస్తుంది. మీరు ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు కొత్త పాస్వర్డ్ ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే చేంజ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో నేనైతే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అలా చేసుకోవచ్చు. తర్వాత ఈ మొత్తం ఎంటైర్ ఇక్కడ ఉన్న జీమెయిల్ ఐడికి థీమ్ మార్చాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ థీమ్స్ అనే ట్యాబ్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తాం. మీకు ఇక్కడ సెట్ థీమ్ అనే ఒక బటన్ చూడండి, దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏ థీమ్ అయితే అవసరం ఉందో ఆ థీమ్ సెలెక్ట్ చేసి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఆ థీమ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, లేదంటే ఇక్కడే డైరెక్ట్గా ఈ గేర్ ఐకాన్ బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు ఇందులోనే సో చూడండి థీమ్ ఉంటుంది, ఆ థీమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ థీమ్ అయితే మీకు అవసరం ఉందో ఆ థీమ్ని మీరు ఈజీగా మార్చుకోవచ్చు. చూడండి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం గేర్ ఐకాన్ బటన్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ప్రైమరీ ట్యాబ్, సోషల్ ప్రమోషన్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రైమరీ ట్యాబ్ మాత్రమే కనపడాలి, ఈ సోషల్ ప్రమోషన్స్ కనిపించకూడదు అనుకుంటే మీరు ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందులో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ జనరల్ ట్యాబ్లో కాకుండా ఇక్కడ ఇన్బాక్స్ బటన్ చూడండి. ఇన్బాక్స్ బటన్లో సోషల్ ప్రమోషన్స్ అనే టిక్ మార్క్ తీసేసి కింద సేవ్ చేంజెస్ అనే బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఇవి కనిపించవు అన్నట్టు. అవునా, అవి ఆ ట్యాబ్స్ మరీ యాడ్ చేయాలనుకుంటే సేమ్ సెట్టింగ్స్, ఇన్బాక్స్, ఇక్కడున్న ఈ ట్యాబ్స్ రెండింటి మీద క్లిక్ చేసి సేవ్ బటన్ని మీరు క్లిక్ చేసుకోగలరు. ఓకే, సో ఇక జీమెయిల్ ఐడితో మనం వర్క్ చేయడం అయిపోయిందండి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.